ఎపిసోడ్ 44 అపొస్తలుల కార్యాల గ్రంథం పరిశుద్ధాత్మ మరియు సంఘం యొక్క చరిత్ర. ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసుక్రీస్తు ప్రభువు నామమున మీ అందరికీ వందనాలు. బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని 44వ ఎపిసోడ్కు స్వాగతం. గత ఎపిసోడ్లో మనం యోహాను సువార్త నుండి యేసుక్రీస్తు ప్రభువును దేవుని కుమారునిగా మరియు ఆయన నిత్యజీవపు వాగ్దానాన్ని గురించి తెలుసుకున్నాం. ఈ రోజు మనం చూడబోయే అపొస్తలుల కార్యాల గ్రంథం సువార్తల తరువాత జరిగిన సంఘటనల యొక్క చరిత్ర. ఇది పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మరియు యేసుక్రీస్తు ప్రభువు యొక్క సువార్త యెరూషలేము నుండి రోము వరకు ఎలా వ్యాపించిందో వివరిస్తుంది. అపొస్తలుల కార్యాల గ్రంథం అనేది యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణం తరువాత ఆయన శిష్యులు మరియు అపొస్తలుల యొక్క చరిత్రను వివరిస్తుంది. ఈ పుస్తకం లూకా సువార్తకు కొనసాగింపు. లూకా తన సువార్తలో యేసు ఏమి చేశాడో మరియు ఏమి బోధించాడో వ్రాశాడు. కాని ఈ పుస్తకంలో యేసు ఆరోహణం తర్వాత ఆయన శిష్యులు ఏమి చేశారో వ్రాశాడు. ఈ పుస్తకం యొక్క ప్రధాన లక్ష్యం పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మరియు మొదటి క్రైస్తవ సంఘం యొక్క పెరుగుదలను చూపించడం. రచయిత మరియు వ్రాయబడిన కాలం. ఈ గ్రంథ రచయిత లూకా ఒక గ్రీకు వైద్యుడు. ఈ పుస్తకం క్రీస్తు శకం 62 నుండి 64 మధ్య కాలంలో వ్రాయబడింది. పుస్తక ఉద్దేశ్యం పరిశుద్ధాత్మ యొక్క శక్తి. విశ్వాసులకు పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఎలా లభించిందో చూపించడం. సువార్త వ్యాప్తి. యెరూషలేము నుండి సమరయ మరియు భూమి అంతటా సువార్త ఎలా వ్యాపించిందో వివరించడం. ప్రారంభ క్రైస్తవ సంఘం. మొదటి సంఘం యొక్క జీవితం, ఆరాధన మరియు సమస్యలను వివరించడం. పౌలు యొక్క పరిచర్య. అపొస్తలుడైన పౌలు యొక్క జీవితం, ఆయన మార్పు మరియు ఆయన మిషనరీ ప్రయాణాలను వివరించడం. అపొస్తలుల కార్యాల గ్రంథం అధ్యాయాల వారీగా లోతైన వివరణ. ఈ పుస్తకంలో 28 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయం సంఘం యొక్క చరిత్రలోని ఒక భాగాన్ని వివరిస్తుంది. భాగం 1 యెరూషలేములోని సంఘం. అధ్యాయాలు 1 నుండి 7. అధ్యాయం 1 యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణం మరియు ఆయన శిష్యులకు పరిశుద్ధాత్మ గురించి వాగ్దానం చేయడం. అధ్యాయం 2 పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ రాకడా. పేతురు యొక్క గొప్ప ప్రసంగం మరియు ఒకే రోజున 3000 మంది రక్షణ పొందడం. అధ్యాయం 3 నుండి 4 పేతురు మరియు యోహాను ఒక కుంటివాడిని స్వస్థపరుస్తారు. వారు యూదామత పెద్దల ముందు ధైర్యంగా సువార్తను ప్రకటిస్తారు. అధ్యాయం 5 అననీయ మరియు సప్పీరా యొక్క మరణం. అపొస్తలులు చేసిన అద్భుతాలు. అధ్యాయం 6 సంఘంలో సమస్యలు వచ్చినప్పుడు 7 ఉపదేశకులను ఎంచుకోవడం. స్టెఫను ఎంచుకోబడతాడు. అధ్యాయం 7 స్టెఫను యొక్క గొప్ప ప్రసంగం మరియు ఆయన అమరత్వం. ఇది క్రైస్తవులపై హింసను ప్రారంభిస్తుంది. భాగం 2 సువార్త వ్యాప్తి. అధ్యాయాలు 8 నుండి 12. అధ్యాయం 8 హింస కారణంగా క్రైస్తవులు యెరూషలేము నుండి చెదరగొట్టబడతారు. ఫిలిప్పు సమరయలో సువార్తను ప్రకటిస్తాడు. అధ్యాయం 9 సౌలు పౌలు యొక్క మార్పు. యేసుక్రీస్తు ప్రభువు ఆయనకు దర్శనమిచ్చి ఆయనను తన శిష్యునిగా పిలుస్తాడు. అధ్యాయం 10 పేతురు ఒక రోమా శతాధిపతి అయిన కొర్నేలియును కలుసుకుంటాడు. పరిశుద్ధాత్మ అన్యజనులపైన కూడా వస్తాడు. అధ్యాయం 11 అంతియొకయలో క్రైస్తవ సంఘం ఏర్పడుతుంది. అధ్యాయం 12 హేరోదు యాకోబును చంపేస్తాడు మరియు పేతురును జైలులో పెడతాడు. దేవుడు ఒక దేవదూతను పంపి పేతురును విడుదల చేస్తాడు. భాగం 3 పౌలు యొక్క మిషనరీ ప్రయాణాలు. అధ్యాయాలు 13 నుండి 28. అధ్యాయాలు 13 నుండి 14 పౌలు మరియు బర్నబా మొదటి మిషనరీ ప్రయాణం ప్రారంభిస్తారు. వారు సువార్తను ప్రకటించి అనేక సంఘాలను స్థాపిస్తారు. అధ్యాయం 15 యెరూషలేములోని సంఘం అన్యజనులు కూడా రక్షణ పొందవచ్చని అంగీకరిస్తుంది. అధ్యాయాలు 16 నుండి 18 పౌలు రెండవ మిషనరీ ప్రయాణం ప్రారంభిస్తాడు. ఆయన యూరప్ ఖండానికి వెళ్లి ఫిలిప్పి, తెస్సలోనీకా మరియు కొరింథులలో సంఘాలను స్థాపిస్తాడు. అధ్యాయాలు 19 నుండి 21 పౌలు మూడవ మిషనరీ ప్రయాణం చేస్తాడు. ఆయన ఎఫెసులో సంఘాన్ని ప్రోత్సహిస్తాడు. అధ్యాయాలు 22 నుండి 28 పౌలు అరెస్టు చేయబడతాడు. ఆయన రోముకు పంపబడతాడు. అక్కడ ఆయనను విచారణ చేస్తారు. ఆయన రోముకు వెళ్లిన తర్వాత కూడా సువార్తను ప్రకటిస్తాడు. మన జీవితానికి అన్వయం. హృదయాన్ని తాకే పాఠాలు. ప్రియమైన వార్లారా,
అపోస్తలుల కార్యాల గ్రంథం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. 1. పరిశుద్ధాత్మ యొక్క శక్తి. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మనం ఏ పని చేయలేము. 2. ప్రార్థన యొక్క శక్తి. మొదటి క్రైస్తవులు ప్రార్థన ద్వారా శక్తిని పొందారు. 3. సంఘం యొక్క ప్రాముఖ్యత. సంఘం కలిసి ప్రార్థన చేయడం మరియు ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం చాలా ముఖ్యం. 4. సువార్తను ప్రకటించడం. సువార్తను ప్రకటించడం మన బాధ్యత. 5. దేవుని కనికరం. దేవుడు అన్యజనులను కూడా తన రాజ్యంలో చేర్చుకున్నాడు. 6. విశ్వాసం యొక్క సాక్ష్యం. అపోస్తలులు వారి విశ్వాసం కోసం చనిపోయారు. మనం కూడా ధైర్యంగా ఉండాలి. 7. హింస మరియు పెరుగుదల. హింస సంఘాన్ని ఆపలేకపోయింది, కాని అది దాని పెరుగుదలకు కారణమైంది. 8. అపోస్తలుల కార్యాల ప్రాముఖ్యత. ఇది మొదటి క్రైస్తవ సంఘం యొక్క చరిత్ర మరియు ఇది మనకు ఒక మార్గదర్శి. 9. పౌలు యొక్క సాక్ష్యం. పౌలు యొక్క జీవితం మనకొక గొప్ప ఉదాహరణ. 10. యేసుక్రీస్తు ప్రభువు యొక్క వాగ్దానం. యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు పరిశుద్ధాత్మను పంపుతానని వాగ్దానం చేశాడు. అది నెరవేరింది. ఈ రోజు మనం అపోస్తలుల కార్యాల గ్రంథం నుండి పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మరియు మొదటి క్రైస్తవ సంఘం యొక్క అద్భుతమైన చరిత్రను గురించి తెలుసుకున్నాం. తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని 45వ పుస్తకం రోమా పత్రిక ది బుక్ ఆఫ్ రోమన్స్ గురించి తెలుసుకుందాం. ఇది క్రైస్తవ విశ్వాసానికి పునాది. మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి ప్రేయర్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.